హాయ్ ఫ్రెండ్స్. రాను రాను మన సమాజంలో మనుషులు మనుషుల్లాగా ప్రవర్తించట్లేదేమో అనిపిస్తుంది. నిన్నటికి నిన్న మీరు ఒక వార్త వినే ఉంటారు. మనుషుల ఈగో ఎంత దూరం వెళ్తుందంటే, ఒక పర్సన్ తన కారుతో ఇంకొక అతని కారుకి గీతలు పెట్టాడు అని ఒక అభియోగం. ఖచ్చితంగా అతని వల్ల గీతలు పడ్డా లేదో కూడా తెలియదు. సరే, పడ్డాయి అనుకుందాం. నా కారుకి నీ కారుతో గీతలు పెడతావా పార్క్ చేసేటప్పుడు అనే ఉద్దేశంతో వాగ్వాదానికి దిగి 3-3.5 నిమిషాల్లో అతను తట్టుకోలేనంత ఉద్రేకానికి, కోపానికి లోనయ్యి అవతల వ్యక్తి ఏజ్ని కూడా చూడకుండా, ఒక పెద్ద ఆయనని కూడా చూడకుండా ఆయన మీద చేయి చేసుకొని దురుసుగా కొట్టి అతని ప్రాణాలు పోయేంత లెవెల్కి తీసుకెళ్ళి ప్రాణాలు పోయాయి చివరికి. అంటే నీ కారు పడిన గీత కన్నా మనిషి ప్రాణం లోకం అయిపోయిందా అని ఒక్కసారి ఆలోచించుకోలేడు. మళ్ళీ చూస్తే ఆ పర్సన్, పెద్ద మనిషి, మంచి పెద్ద కాస్ట్లీ కారులో తిరుగుతున్నాడు, కొన్ని లక్షలు పెట్టి కారు కొని ఉంటాడు, చదువుకొని ఉంటాడు. సో ఇవన్నీ చూస్తుంటే కొన్నిసార్లు కరెక్ట్గా గమనించండి. చదువుకున్న దానికి, మనిషికి ఉన్న డబ్బుకి, ఆ పర్సన్కి ఉన్న క్లాస్ అంటే నేను అదేదో హై క్లాస్ లో క్లాస్ అని చెప్పట్లేదు. క్లాస్లెస్ అంటే మనిషి యొక్క బుద్ధి, పద్ధతిగా ఉండడం, మనిషిగా ఉండడం, మన సమాజానికి తగ్గట్టుగా ఉండడం. సో చదువుకున్న దానికి మొన్న కూడా ఒక వీడియో పెట్టాను నేను. చదువుకి సంస్కారానికి సంబంధం లేకుండా పోయింది, విద్యకి బుద్ధికి సంబంధం లేకుండా పోయింది. చదువు విద్య వస్తున్నాయి, సంస్కారము బుద్ధి లేకుండా పోతున్నారు మనుషులు. ఈగో అనే ఒక 3 అక్షరాల వర్డ్ ఉంది, ఈజీఓ. యాక్చువల్గా ఈగో అనేది ఈజీ టు గో అన్నట్టు ఉండాలి. ఈజీ టు గో అంటే ఈజీగా వదిలేసేలాగా. కానీ ప్రతిదీ ఈగోకి తీసుకొని మన జీవితం, మన మొత్తం విశ్వంలో ఒక ఇసుక రేణువులో ఒక ఇసుక రేణువు అంత భూమిలో, ఒక ఇసుక రేణువులో ఒక ఇసుక రేణువు అంత నువ్వు ఎంత? విశ్వం మొత్తంలో నువ్వు అసలు శూన్యం, జీరోతో సమానం. అలాంటి నువ్వు నేను అనుకుని ఎందుకంత ఈగో తీసుకుంటారో? ప్రతి విషయంలో ఈగో. సరే, అవతలవాడు ఏమైనా రూల్స్ ఫాలో కాకపోతే తనతో గొడవపడి తనకి అర్థమయ్యేటట్టు చెప్తే ఒక అర్థం ఉంది, లేదా తన మీద కేసు పెడితే లీగల్గా వెళ్ళి అర్థం ఉంది. అంతేగాని ఈగోకి తీసుకొని నువ్వెంత నేనెంత అనుకోవడం ప్రతి మనిషిలో ఈ మధ్య ఎక్కువైపోయింది. నేను చూస్తున్నాను చాలామందిలో అసలు నువ్వెంత నేనెంత అన్నట్టు ఎక్కువైపోతుంది. ఎందుకు అయిపోతుంది నాకు అర్థం కాదు. ఏంటిది అంటే, నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయన్నా, లేదా నీ దగ్గర పెద్ద కారు ఉందన్నా, ఈ ఈగో ఎందుకు వెళ్తున్నారు? మనుషుల్లాగా ఉండడానికి లేకుండా వెళ్ళిపోతుంది. అందుకే ఈ చదువు ఏం చేస్తుందో నాకు అర్థం కావాలి. అందరు చదువుకున్న వాళ్ళే టక్కులు వేస్తారు, మంచి జీన్స్ ప్యాంటు, మంచి టక్కులు, బెల్ట్ గిల్ట్ అన్నీ వేసుకుంటాడు. కానీ వాడికి బేసిక్గా మనిషికి ఉండాల్సిన సంస్కారం లేకుండా పోతుంది. కాస్త మనుషులు ఈగోని ఈజీ టు గో అని వదిలేసి మనుషులుగా ప్రవర్తిస్తారని, ఇక మీద నుంచైనా కొంచెం మనుషులు మారుతారని ఆశిద్దాం.